శ్రీ గురుభ్యో నమః. లింగమధ్యే జగత్సర్వం అనగా మనం చూస్తున్న ఈ జగత్తంతా లింగంలోనే ఉన్నదని శాస్త్రాలు తెలిపాయి. అష్టకష్టాల పాలవుతున్నా, బాధలను భరించలేకపోతున్నా, ఈ సర్వాన్ని సృష్టించిన వాడిని చూడాలనుకుంటున్నా శివలింగ దర్శనం చేయాలని శాస్త్రాలు సూచించాయి. శివలింగ దర్శనమే సర్వ భయాలను, సర్వ దుఃఖాలను, సర్వ కష్టాలను దూరం చేస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అన్ని కష్టాలను దూరం చేసే శివాలయంలో శివలింగానికి ఎన్ని ముఖాలు ఉంటాయో, శివాలయంలో ఎలా దర్శనం చేసుకోవాలో, శివాలయంలో ఏ విధంగా దర్శనం చేసుకుంటే కష్టం తీరుతుందో వాటినన్నింటిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. మొట్టమొదట శివాలయంలో శివలింగానికి ఎన్ని ముఖాలు ఉంటాయో తెలుసుకోండి. శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. అయితే ఏ శివలింగం పశ్చిమముఖంగా చూస్తోందో అది అన్నిటికన్నా శక్తివంతమైనది. దానిని సద్యోజాత ముఖం అంటారు. శివాగమంలో అన్ని శివాలయాల కన్నా సద్యోజాత ముఖలింగం కలిగిన శివాలయమే శక్తివంతమైనది. తూర్పువైపుకు ముఖం కలిగిన లింగము తత్పురుష ముఖలింగము. అనగా రాజద్వారం తూర్పువైపుకు ఉండగా ఈ ముఖం తూర్పు దిక్కుగా చూస్తుంది. ఈ తత్పురుష ముఖలింగము తూర్పు దిక్కుకు చూసే ముఖం ఉన్న లింగము తిరోధానము చేస్తుంటుంది. అంటే మాయాస్వరూపమై లోకమునకు జ్ఞానం లేకుండా చేయగలిగే ముఖమునకు తత్పురుష ముఖమని పేరు. శివాలయంలోనికి ప్రవేశించినప్పుడు గృహస్థు సవ్యాపసవ్యంగా, బ్రహ్మచారి పూర్తి ప్రదక్షిణ, సన్యాసి అపసవ్య సవ్యంగా ప్రదక్షిణ పూర్తి చేయాలి. శైవాగమం గృహస్థు ఎలా ప్రదక్షిణ చేయాలో ఈ విధంగా తెలిపింది. శివలింగానికి ఎడమ ప్రక్కగా అనగా తన కుడి భుజం శివలింగం వైపు ఉండేలాగా ప్రదక్షిణ మొదలుపెట్టాలి. గృహస్థ సవ్యాపసవ్యంగా సోమసూత్రం వరకు వెళ్లి అనగా అభిషేక తీర్థం వెళ్లిపోయే మార్గం వరకు వెళ్లి అక్కడి నుండి వెనుకకు తిరిగి మరలా చండీశ్వర స్థానం వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చి అక్కడి నుండి తిరిగి శివాలయంలోనికి వెళ్ళాలి. బ్రహ్మచారి సోమసూత్రం దాటి ముందుకు వెళ్లి శివాలయంలో శివలింగ దర్శనం చేయాలి. సన్యాసాశ్రమంలో ఉన్నవారు అపసవ్య సవ్యంగా వెళ్లి శివదర్శనం చేయాలి. ఈ విధంగా శివాలయంలో ప్రదక్షిణ చేసిన వారి అన్ని కష్టాలు తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయ ప్రదక్షిణ అన్ని కష్టాలను, దుఃఖాలను దూరం చేస్తుందని, శక్తిని ఇస్తుందని శైవాగమం చెప్పింది. శివాలయంలో ప్రదక్షిణ చేసే సమయంలో పదగట్టన అనగా మనం నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దం వినిపించనంత నెమ్మదిగా ప్రదక్షిణను పూర్తి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ప్రదక్షిణ చేస్తున్న శివాలయంలో శివుడు 8 రూపాలలో ప్రకాశిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా మనం చూసే శివాలయం యొక్క గోడ కనపడితే శివుడు కనపడినట్లేనని శాస్త్రాలు చెప్పాయి. తరువాత శివాలయం యొక్క గోపురము, శివాలయంలోని ధ్వజస్తంభము, శివాలయంలో శివలింగం ఉన్న ఆలయం యొక్క గోపురము, శివలింగం, అర్చకస్వామి, చండీశ్వరుడు, బలిపీఠం వీటిలో ఏది కనిపించినా శివదర్శనమైనట్లేనని భావించాలి. అయితే ఎవరైతే 8 చూస్తారో వారు పూర్ణంగా శివదర్శనం చేసుకున్నట్లని శాస్త్రాలు చెప్పాయి. అనంత ఫలాలను ప్రసాదించే శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. శివాలయంలో ఎడమవైపుగా ప్రదక్షిణను మొదలుపెట్టి ప్రదక్షిణను చేస్తూ దక్షిణ దిక్కును ఉన్న దక్షిణాన్ని చూస్తున్న దక్షిణామూర్తిని చూడాలి. దక్షిణామూర్తి వారికి తప్పకుండా చిన్నపిల్లల చేత నమస్కారం చేయించండి. దీనివల్ల పిల్లలలో జ్ఞాపకశక్తి, స్ఫురణశక్తి పెరుగుతాయి. దక్షిణామూర్తిని ప్రతిరోజు 2 నిమిషాల పాటు ధ్యానం చేయటం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, జ్ఞానము, ముక్తి ప్రతి ఒక్కటి లభిస్తుంది. అయితే దక్షిణామూర్తికి అభిముఖంగా కాకుండా తూర్పు దిక్కుకు తిరిగి ఆయన పాదాలను చూసి నమస్కారం చేయాలి. ఇక్కడ శివుని దక్షిణానికి చూసే ముఖానికి అఘోరమని పేరు. అగ్నిహోత్రమంతటికి అధిష్టానము. తరువాత దక్షిణ దిక్కు దాటి పశ్చిమానికి వస్తే ఓం సద్యోజాత ముఖాయ నమః. పృథివీ అధిష్టానమైన ఆ ముఖంలో నుండి సృష్టిని చేస్తాడు పరమేశ్వరుడు. అక్కడి నుండి సోమసూత్రం వరకు వెళ్లి వెనుకకు మరలి ముందుకు వెళ్లి ఉత్తరముఖంగా ఉత్తర దిక్కును చూసి ఓం వామదేవ ముఖాయ నమః అంటూ నమస్కారం చేయాలి. నీటికి అధిష్టానమైన వామదేవ ముఖ శివలింగము సమస్త మంగళాలను, శుభాలను కృపచేస్తుంది. ఆయనే విష్ణువు. ఓం వామదేవ ముఖాయ నమః అంటే అనారోగ్యాలు పోతాయి. వామదేవ ముఖంతో ఉన్న శివుడు ఎంతో సంతోషంగా ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి.
శివాలయంలో ఉత్తరానికి తిరిగి ఓం వామదేవ ముఖాయ నమః అని నమస్కారం చేసుకోవడం వలన 3 ఫలితాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకోండి. వ్యక్తి జీవితంలో ఈ సమయంలో ఏది ఉన్నాయో వాటిని ఉంచుతాడు, అనగా అశుభాలను కలిగించకుండా కాపాడుతాడన్నమాట. ఉత్తరాభివృద్ధిని కలిగిస్తాడు, అనగా జీవితానికి ఏది కావాలో వాటన్నింటినీ ప్రసాదిస్తాడన్నమాట. ఆ ఉన్న వాటిని, వచ్చిన వాటిని అనుభవించడానికి దేహాన్ని ఉంచుతాడు. ఆ తరువాత శివలింగ దర్శనం పూర్తయిన పిమ్మట పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఈ విధంగా చేసిన శివలింగ దర్శనము పూర్ణ శివలింగ దర్శనము. దీనివల్ల సమస్తమైన కోరికలు నెరవేరుతాయి, సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. శివునికి మనస్ఫూర్తిగా చేసే ఒక్క నమస్కారమే అన్ని కష్టాలను దూరం చేస్తుంది. శుభమస్తు.